ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం కనుక కొంచెం టైం స్పెండ్ చేస్తే వీక్ అంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చండి. టైం సేవ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఎట్లా కంప్లీట్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ మన గార్డెన్ నుంచి హార్వెస్ట్ అయితే చేశానండి. దొండకాయలు, కాకరకాయలు కొన్ని ఉన్నాయన్నమాట. అయితే దొండకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ రాలేదు కానీ కొంచెం ఒక పావు కిలో కాయలొచ్చాయి. అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సో, బ్యాటర్స్ ఇంట్లో ఎక్కువుంటే మనం బయట తినే ఆప్షన్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటామనమాట. అందుకని ఇవాళ కొంచెం మినప్పిండి ఎక్కువ రుబ్బి పెట్టుకున్నాను. అండ్ అట్లనే మిల్లెట్స్ దోస బ్యాటర్, అలానే పెసలు కూడా నానబెట్టుకొని పెసరట్టు వేసుకుందాం అనుకున్నాము. అయితే నైట్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేశాను. సో, కడిగి నానిన పప్పు ఉంటుంది గదా! సో, నానిన పప్పుని అట్లానే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. యూజువల్‌గా మనం పెసరట్టు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటది. మనం పిండి ఫ్రిడ్జ్‌లో పెడితే గనక టేస్ట్ ఉండదు. పెసలు మాత్రం. అందుకని నేనేం చేశానంటే పప్పుని కడిగేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసా. సో, ఫస్ట్ మిల్లెట్ దోస ఎట్లా నానబెడుతున్నానో చూడండి. సో, మిల్లెట్స్ దోసల్లో మనం కావాలంటే రాగులు కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ మీల్ ప్రెప్ వీడియోస్‌లో చేశాను. ఈసారి ఓన్లీ మిల్లెట్స్ దోస ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో, 3 కప్స్ ఆఫ్ మిల్లెట్స్‌కి 1 ½ కప్ ఆఫ్ మినపగుళ్ళు అయితే తీసుకున్నాననమాట. సో, 1:2 రేషియో అయితే తీసుకున్నా. సో, దీంట్లో నేను కొంచెం శనగపప్పు అంటారు కదా! అదైతే వేశానండి. యూజువల్‌గా అది కూడా వేయాల్సిన అవసరం లేదు. బట్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తది అన్న ఉద్దేశంతో అదైతే వేశాను. యూజువల్లీ ఏంటంటే కొంతమందికి శనగపప్పు అట్లాంటివి తింటూ ఉంటే గ్యాస్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. కావాలంటే మీరు కొంచెం సగ్గుబియ్యం కానీ, లేకపోతే అటుకులు కానీ వేసుకోండి. నేను ఇంకా దీంట్లో వైట్ ప్రొడక్ట్స్ ఏది యాడ్ చేయనండి. ఓన్లీ రాగా మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ పెసలు ఒక 2 కప్స్ అయితే నానపెట్టుకున్నాననమాట. ఒక 3 మెంబర్స్‌కొస్తుంది. ఒక 6, 7 దోసాస్ అయితే వస్తాయి దీంతో. సో, ఇట్లాగా అన్నీ కూడా నానపెట్టుకొని పెట్టుకుంటా. యూజువల్‌గా ఎప్పుడు గూడా పెసరట్లకి మాత్రం మీరు ఇన్‌స్టెంట్‌గా ఒక 5, 6 అవర్స్ ముందు నానపెట్టుకొని, రుబ్బుకొని వేసుకుంటే దోసలు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దానికి కొబ్బరి చట్నీ బావుంటదండి. సో, కొంతమంది అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని కలిపి రుబ్బేసుకుంటారు. బట్ నేనైతే అట్లా ఏం చేయను. డైరెక్ట్‌గా ఓన్లీ పప్పు మాత్రమే రుబ్బుకొని దాని మీద ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేస్తా. సో, మినపప్పు గూడా నేను ఎక్కువ రుబ్బి పెట్టుకుంటానండి. అంటే ఓన్లీ ప్లెయిన్‌దనమాట. పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎప్పుడైనా ఫ్రీ ఉండేటప్పుడు ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని, సో, ఇడ్లీ రవ్వ అయితే మిక్స్ చేసుకుంటా. లేదు అంటే మినప పునుగులు ఏదో ఒకటికి దానికి పనికొస్తదనమాట. యాక్చువల్‌గా కోకోనట్ మొన్న సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చాను. అయితే తెచ్చి కూడా ఎక్కువ డేస్ ఏమి అవ్వలేదండి. బట్ ఎండాకాలం వల్ల అనుకుంటా పాడైపోయింది కాయ. అయితే కొబ్బరి పచ్చడి అవాయిడ్ చేసేసి ఇంకా వేరుశనగ గుళ్ళు పచ్చడి ఉంటది కదా! ఆ పచ్చడైతే చేశాను అనమాట దోసలకి. నెక్స్ట్ నేను ఎక్కువ మీల్ ప్రెప్స్ చేసేటప్పుడే వెజిటబుల్స్ కూడా ఏమైనా కట్ చేయాల్సినవి ఉంటే అప్పుడే చేసేసుకుంటూ ఉంటానండి. అయితే పంకిన్ ఉంటది కదా! సో, పంకిన్ ఎక్కువ రాంబోకి యూజ్ చేస్తూ ఉంటామనమాట. మేము కూడా పులుసుల్లో లేకపోతే సాంబార్స్‌లో వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కట్ చేసుకొని పెట్టుకుంటే మన వర్క్ చాలా ఈజీగా అయిపోతదండి. సో, కట్ చేసిన ముక్కలు ఒక టప్పర్‌వేర్ బాక్స్ కానీ లేకపోతే జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టేసేసి డీప్‌లో అయితే పెట్టేస్తాను. సో దట్ మనకి ముక్కనేది టేస్ట్ మారకుండా ఉంటది. అండ్ మనకి ఫ్రెష్‌గా గూడా ఉంటదనమాట. కాకపోతే మనం తడి లేకుండా చూసుకోవాలి. తడి అంటే ఇప్పుడు మనకి విత్తనాల దగ్గర కొంచెం గుజ్జు గుజ్జులాగా అయిపోయినట్టు ఉంటది కదండీ! సో, ఆ గుజ్జు గుజ్జులాగా ఉండేదంతా తీసేసి మనం పడేసేయాలనమాట. పంకిన్ సీడ్స్ చాలా మంచిదండి. హెల్త్‌కి మంచిది. అట్లాగే మన హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, జస్ట్ ఇన్ కేస్ మీరు సలాడ్స్ కానీ లేకపోతే ఓట్స్ అలాంటివి తీసుకుంటున్నప్పుడు మీరు స్ప్రింకిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యాక్చువల్‌గా ఈ విత్తనాలతోని ఈసారి గ్రో చేద్దాం అనుకుంటున్నాను పంకిన్‌ని. సో, చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో, ఇవన్నీ కూడా నేను ఒక పెద్ద టపర్‌వేర్ బాక్స్‌లో పెట్టేసేసి ఇంక డీప్‌లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ సీడ్స్ కలెక్ట్ చేశాను కదండీ! సో, సీడ్స్ పక్కన మనకి గుజ్జు గుజ్జులాగా ఉండే పార్ట్ అంతా కూడా కడిగేస్తాననమాట. సో, కడిగేసి ఎండబెట్టేసుకుంటే మనకి ఈ సీడ్స్ రెడీ అయిపోతది. ఈ సీడ్స్‌తోనే మనం పంకిన్ గ్రో చేసుకోవచ్చండి. నేను చాలా సార్లు గ్రో చేశాను. అండ్ మంచి ఈల్డ్ కూడా వచ్చింది. అండ్ పక్కన గుజ్జు ఉంది కదా! అదంతా కూడా రిమూవ్ చేసేసి
సీడ్స్ అయితే సెపరేట్ చేసేసి ఎండబెట్టేస్తాను. జస్ట్ ఇన్ కేస్ మీరు దీన్ని తినగలిగితే గనక రోస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చనమాట. బానే ఉంటుంది. సో, పిండిలన్నీ నానబెట్టేసేసి ఇంకా యాక్చువల్‌గా టైము 6 అవ్వబోతుందండి. సో, ఇల్లు ఊడ్చేసేసి లైట్స్ ఏసే టైం అయిందనమాట. సో, ఈవినింగ్ టైమింగ్స్‌లో ఓన్లీ కింద ఫ్లోర్ వరకు జస్ట్ ఒక్కసారి క్లీన్ చేసేస్తాను. వర్క్ స్టార్ట్ చేయడమే లేట్ కానీ వన్స్ స్టార్ట్ చేస్తే ప్యారలెల్‌గా అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. సో, 6 అవ్వబోతుంది. యాక్చువల్‌గా సమ్మర్ కాబట్టి కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి నాకు టైం తెలియలేదు. నేను ఇంకా వంటగదిలో పని చేసుకుంటూ ఉన్నాను. సో, ఈవినింగ్ 6 కల్లా మొత్తం వైండప్ చేసేసి లైట్స్ అయితే ఆన్ చేస్తానండి. సో, ఖచ్చితంగా కింద ఫ్లోర్ అయితే చేస్తాను. ఎందుకంటే రాంబో వల్ల హెయిర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈరోజు కొంచెం కిచెన్‌లో గూడా వర్క్ చేశాను కాబట్టి కొంచెం డస్టీగా ఉందనమాట. అండ్ ఆల్సో బయట మెయిడ్ కొన్ని అంట్లయితే తోమిపెట్టింది మార్నింగ్. అవన్నీ కూడా సదరాలి. ఖచ్చితంగా రెండో పూట ఊడవాలా అంటే అవసరం ఏమీ లేదండి. మీకు ఇల్లు నీట్‌గా లేదు అని అనిపిస్తే ఊడ్చుకోవడం బెటర్. దీనివల్ల మనకి పాజిటివ్ ఫీలింగ్ ఉంటది. అట్లా ఏమీ కాదనమాట. సో, నేనైతే ఇల్లు నీట్‌గా ఉండటానికైతే ఊడుస్తున్నానంతే. సో, ఈవినింగ్ అయింది గదా! ఖచ్చితంగా ఊడవాలా అంటే అట్లా ఏం కాదనమాట. సో, యుటిలిటీ స్పేస్ కూడా కొంచెం ఎక్కువ ఆకులు రాలుతున్నాయండి గాలి వల్ల. సో, అవన్నీ గూడా క్లీన్ చేసి, ఇంకా చెత్త ఎత్తేసేసి, ఎక్కడికక్కడ సదిరేసేసి, ఇంకా లైట్స్ అయితే ఆన్ చేసేసి, ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేస్తాం. మాక్సిమమ్ ఏ ప్లేస్‌లో ఉండాల్సిన వస్తువు ఆ ప్లేస్‌లో ఉండటానికి ట్రై చేస్తాను. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటది. అండ్ మనం ఒక్కసారి ఆ రొటీన్ కనుక ఫాలో అయిందనుకోండి, మనం ఖచ్చితంగా అట్లాగే చేస్తామనమాట. సో, ఈవినింగ్ టైమింగ్స్‌లో నాకు ఇల్లు ఊడవటం ఇవన్నీ ఒక రొటీన్ కింద పెట్టేసుకున్నాను. సో, ఆ రొటీనే ఫాలో అయిపోతూ ఉంటాను. సో, నెక్స్ట్ ఇంకా సమ్మర్ అయినా చూడండి 6:00 అవుతున్నా గూడా మొత్తం అసలు ఎంత సన్‌లైట్ ఒస్తుందో యాక్చువల్‌గా సమ్మర్‌లో మార్నింగ్ టైమింగ్స్‌లో అంతా కర్టెన్స్ క్లోజ్ చేసుకొని ఈవినింగ్ టైమింగ్స్‌లో కొంచెం ఓపెన్ చేస్తే ఈవినింగ్ చల్లబడతది కదా! కొంచెం రూమ్ కూడా చల్లబడతది. డోర్స్ తీస్తే బెటర్. జస్ట్ ఇన్ కేస్ మీకు దోమలవి ఉంటే గనక అవాయిడ్ చేయండి. అండ్ గార్డెన్ దగ్గర చూసారా ఎంత లైట్ ఉందో. సో, ఖచ్చితంగా మనకి 6:30, 6:45 ఆ టైంకి గానీ డార్క్ అవ్వట్లేదనమాట. మీకెట్లా ఉందండి మీ ఇంటి దగ్గర? సో, మాకైతే 6:45 అయితే గానీ మనకి డార్క్ అయితే అవ్వట్లా. అండ్ ఎప్పటినుంచో ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. అది డిలే చేస్తున్నాను. ఆ పనేంటంటే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నా ప్లాంట్స్‌కి. బట్ అది అస్సలు కుదరట్లేదు. మనకి అరటి గెలొచ్చినప్పుడు చాలా అరటిపళ్ళొచ్చినియి కదండీ! ఆల్మోస్ట్ 200 కాయలైతే వచ్చినియి. అందరికీ పంచిపెట్టాను. మేము తిన్నాము. అయినా కూడా చాలా మిగిలింది. సరే అని చెప్పి కొన్ని అరటిపళ్ళు ఫర్టిలైజర్ చేద్దామని చెప్పి పక్కన పెట్టా. సో, నార్మల్‌గా పెడితే పాడైపోతది కదా! అని చెప్పి డీప్‌లో పెట్టా. సో, దాంతో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేశాను. బట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తానండి అది. ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకే దీంట్లో యాడ్ చేయట్లేదు. సో, సింక్‌లో ఉన్నవన్నీ కూడా బయట పడేసి అంట్లు అండ్ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా నీట్ చేసేసి, ఇంకా రిమైనింగ్ వర్క్స్ కొన్నుంటే అవి పెండింగ్స్‌వి స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ మెయిడ్ కొన్ని అంట్లయితే తోమబెట్టిందండి. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ర్యాక్స్‌లో ఆర్గనైజ్ చేయాలి. యాక్చువల్‌గా మెయిడ్‌కి అంట్లు సదరమని మాత్రం అలాంటి పనులైతే చెప్పననమాట. నేనే ఎంత ఓపిక లేకపోయినా మొత్తం సదిరేసుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో తెలుసు కాబట్టి సో నేనే పెట్టుకుంటూ ఉంటాను. అండ్ మార్నింగ్ కల్లా మనం ఈ బాస్కెట్ అనేది ఫ్రీ చేసేస్తే మనం మార్నింగ్‌కి మనకి పనుండదనమాట. లేపోతే తనొచ్చే టైంకి మనం ఈ పనులన్నీ చేసేసుకుంటూ ఉండాలి. సో, అందుకే మాక్సిమం ఈవినింగ్ టైమింగ్స్‌లోనే మొత్తం క్లియర్ చేసేస్తానండి. వాళ్ళొచ్చేలోపు మనం మాక్సిమం పనులు ఎంతవరకు క్లియర్ చేయాలో అంతవరకు క్లియర్ చేసేసుకుంటూ ఉంటాను. సో దట్ నాకు పని తగ్గుతుంది. అండ్ అట్లని తనకు కూడా ఫ్రీగా ఉంటదనమాట. స్పేషియస్‌గా ఉంటేనే వాళ్ళు కూడా ఫ్రీగా చేసుకొని వెళ్ళగలరు కదా! సో, అందుకనే వాళ్ళొచ్చేలోపే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేస్తా. అండ్ రీసెంట్‌గా బిగ్ బాస్కెట్ నుంచి గార్లిక్ అండ్ ఆనియన్స్ అయితే వచ్చాయి. సో, వచ్చిన తర్వాత మనకి ఆనియన్స్ అయితే ఇట్లాంటి రెడ్ నెట్ క్లాత్‌లో అయితే పెడతారండి. సో, గాలి తగలటానికి. అట్లని వెల్లుల్లయితే సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చాను. సో, వెల్లుల్లిపాయలు ఇట్లాగా మనం తీసి పెట్టుకుంటే ఎక్కువ నాళ్ళు ఉంటదనమాట ఫ్రెష్‌గా. జస్ట్ ఇన్ కేస్ మీకు వెల్లుల్లి కొత్తగా అనిపించినా, లేకపోతే కొంచెం తడిగా అనిపించినా, కొంచెం ఒక రోజు, 2 రోజులు ఎండలో పెట్టుకున్నారనుకోండి పాయలన్నీ విడదీసి, మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటది. ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి వెల్లుల్లిపాయలకి.
ఇంక ఈవినింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకొని పోయానండి. ఇంకా మార్నింగ్ పెసరట్లు వేసుకుందాం అనుకున్నాము. సో, పెసలు ఆల్రెడీ చెప్పాను కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టాను అని చెప్పి. నానిన పెసల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మనకి ఏం టేస్ట్ చేంజ్ అవ్వదు. సో, మార్నింగ్ లేసిన తర్వాత మిక్సీలో అయితే వేసేసాను. బాగా మెత్తగా రుబ్బుకుంటే దోసలు మంచిగా వస్తాయి. మీరు కావాలంటే అల్లం, అట్లనే పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మీరు ఉప్పు గూడా వేసుకొని రుబ్బి పెట్టుకోండి. కొంతమంది దీంతో అల్లం పచ్చడితో సర్వ్ చేస్తారు. కొంతమంది కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తారు. నేనైతే కొబ్బరి పాడవటం వల్ల పల్లీ చట్నీ అయితే చేశానండి. పల్లీ చట్నీ కూడా బానే ఉంటది. అయితే కొంతమందికి అల్లం చట్నీ నచ్చుతుంది. సో, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కలుపుకునేటప్పుడు మనకి ఇంకొంచెం మెత్తపడతది. సో, దోస అనేది వస్తదనమాట. ఆర్గానిక్‌ది కాబట్టి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటదండి. ఆర్గానిక్‌దే కొంటాను పెసలు. మరీ డార్క్ కలర్‌లో ఉండదనమాట పెసలు. కొంచెం లైట్ షేడ్‌లో ఉంటది. అండ్ ఇది పక్కన పెట్టేసుకొని, ఇంకా రుబ్బుకున్న పిండిని ఇంక పచ్చడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. పచ్చడి కోసం పల్లీలు, అట్లానే పచ్చిమిర్చి తీసుకున్నాను. యాక్చువల్‌గా మనం ఐరన్ కడాయిలో వేపడం వల్ల పల్లీలు చాలా ఈవెన్‌గా ఫ్రై అవుతదండి. కొంతమంది మైక్రోవేవ్‌లో గూడా ఫ్రై చేస్తారు. బట్ ఐరన్ కడాయిలో ఫ్రై చేయడం వల్ల మనకి ఈవెన్‌గా ఫ్రై అయ్యి టేస్ట్ బాగొస్తది. మనకి వేపడంలోనే ఉంటదండి పల్లీ చట్నీ ఎప్పుడు గూడా టేస్ట్ అనేది. ఖచ్చితంగా దగ్గరుండాలి. ఒకటే వైపు ఎక్కువ మాడిపోవడం, ఇంకోవైపు తక్కువ ఫ్రై అవ్వడం ఇట్లా ఉంటే గూడా టేస్ట్ బాగుండదు. అండ్ నేను కారం కొంచెం ఎక్కువే వేస్తాను పల్లీ చట్నీకి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మీన్ వైల్ నేతి బీరతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి రైస్‌కి. మధ్యాహ్నం నేతిబీర పచ్చడి అండ్ అట్లానే వంకాయ ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నాను. అయితే నేతిబీర పచ్చడి ఆల్రెడీ చూపిచ్చాను. బట్ లాస్ట్ టైము పల్లీ వేసి చూపిచ్చాను. ఈసారి టొమాటో వేసి చూపిస్తున్నా. ఒక బీరకాయకి 2 టొమాటోలైతే తీసుకున్నా. నేతి బీరకి కొంచెం కమ్మదనమైన టేస్ట్ ఉంటది గాబట్టి, కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువేసుకుంటే టేస్ట్ బావుంటదండి. అండ్ కొంచెం చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు కూడా వేసినా బాగోదు. మరీ చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఫ్రై చేయటం వరకే కాబట్టి ఇట్లా కట్ చేస్తే సరిపోతది. మీన్ వైల్ మనం పల్లీలు ఈవెన్‌గా ఫ్రై అవుతున్నాయా లేదా గూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా మంచి కలర్ అయితే వచ్చింది. ఇలాంటి కలర్ వచ్చినప్పుడు మనం ఇంకా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ప్లేట్‌కి. సో, నెక్స్ట్ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్నాక నేతిబీర అట్లానే టొమాటో కూడా ఫ్రై చేసుకుంటాను. సో, అంట్లు గూడా ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లాగా మనం ఒకటే దాంట్లో అన్నీ ప్యారలెల్‌గా చేసుకుంటూ ఉంటే పని ఈజీగా అవుతదండి. అండ్ అట్లానే అంట్లు గూడా తక్కువ అవుతాయన్నమాట. సో, పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టేసా. మళ్ళా కొంచెం ఆయిల్ వేసుకొని నేతిబీర అండ్ అట్లానే టొమాటో కూడా వేసేసా. ఈ 2 వేసిన తర్వాత కొంచెం ఉప్పు, చింతపండు వేసి మూత పెట్టేస్తే మనకి బీరకాయలో ఉన్న వాటరు, టొమాటోలో ఉన్న వాటర్ బయటకొచ్చి మనకి ముక్కలైతే సాఫ్ట్‌గా అయిపోతదండి. మనం మళ్ళా సెపరేట్‌గా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అది మగ్గేలోపు మినపప్పు గూడా నానబెట్టుకున్నాం కదా నైట్. ఇది గూడా నైట్ నేను వేయలేదనమాట. మార్నింగే మిక్సీలో అయితే వేస్తున్నాను. కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. మార్నింగ్ ఇంకా రుబ్బేసుకొని బాక్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నా. ఈలోగా మనం మిక్సీలో మినపప్పు రుబ్బేలోపు చూసారా ముక్కలన్నీ మెత్తబడిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా ఇరిగిపోయే వరకు వెయిట్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. కొంచెం మినప్పిండి ఉంటే అది కూడా వేసేసి ఇంకా బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. మినప్పిండి మీరు ఫర్మెంటేషన్ చేయకండి మర్చిపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి అయిన తర్వాత లేకపోతే స్మెల్ వస్తది. నెక్స్ట్ ఇంకా చూసారా? ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మిల్లెట్స్ మాత్రం మనం మార్నింగే రుబ్బుకోవాలి. మినిమమ్ 12 అవర్స్ అయితే నానబెట్టాలండి. సరిగ్గా నానకపోతే మాత్రం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే మిల్లెట్స్ మాత్రం ఖచ్చితంగా 12 అవర్స్ మినిమమ్ నానబెట్టేలాగా చూసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసి ఇంకా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇదైతే ఫర్మెంటేషన్‌కైతే వదిలేయాలి. ఒక 4, 5 అవర్స్ అయినా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈలోగా మనం 2 పచ్చళ్ళు గూడా మిక్సీ అయితే పట్టేసుకుందాము. బ్యాటర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో పచ్చళ్ళు వేసేసుకొని ఇంకా టిఫిన్ ఒకటి రెడీ చేసుకోవాలండి. కొంచెం చింతపండు, ఉప్పు వేసి రుబ్బుకుంటాను పల్లీ చట్నీలో. టేస్ట్ చాలా బావుంటది. ఇట్లా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. లేదంటే తగ్గించి పోసుకోండి. సో, పల్లీ చట్నీకి ఒకటే ట్రిక్ అండి. ఖచ్చితంగా మనం
ఫ్రై చేసేటప్పుడు దగ్గరే ఉండాలి. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది వెల్లుల్లి కూడా కలిపి రుబ్బుకుంటారు. నేను మాత్రం తాలింపులో వేస్తాను. సో, అదొక టేస్టొస్తది. నాకు వెల్లుల్లి మిక్సీలో వేస్తే నచ్చదు. నెక్స్ట్ నేతిబీర పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మిక్సీలో వేసేస్తున్నాను. సో, అన్నీ కలిపి ఒకసారి వేస్తే మరీ పేస్ట్‌లాగా అయిపోయినా బాగోదండి. అందుకని కొంచెం పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీలో వేసి తర్వాత నేతిబీరాను, టొమాటో మిక్స్చర్ కూడా వేసి అప్పుడు మిక్సీ పడతాను. సో, కొంచెం ఉప్పు అయితే ఫస్ట్‌లో వేశాను మగ్గేటప్పుడే. ఇన్ కేస్ సరిపోకపోతే ఇప్పుడు ఉప్పేసుకోండి. నాకైతే సరిపోయింది. సో, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతది. రైస్‌కి కాబట్టి మరీ మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతే బాగోదు. ఒకవైపు పల్లీ చట్నీ అండ్ అట్లనే నేతిబీర చట్నీ కూడా అయిపోయింది. సో, ఈ రెండిటికి తాలింపులు ఒకటేసారి వేసేస్తానండి. సో, కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటాను 2 చట్నీస్‌కి కాబట్టి. సో, నేనొక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. సో, వెల్లుల్లి దంచటం వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతదండి. మనం డైరెక్ట్‌గా ఏస్తే అంత బాగోదు అండ్ పేలే అవకాశం కూడా ఉంటది. ఇట్లాగా దంచుకొని వేసుకుంటా. అండ్ దాంట్లోనే 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకైతే వేసుకొని ఇంకా తాలింపులు 2 అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసేస్తా. మనం పచ్చడి ఎంత బాగా చేసినా తాలింపులోనే ఉంటదండి అసలైన రుచి. సో, తాలింపు మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీరు పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు వేస్తే మనకు అస్సలు టేస్ట్ బాగోదు. నేతి బీరకాయలెన్నొస్తున్నాయంటే నాకే బోరొస్తుందనమాట తినడానికి. కానీ చెట్టుకి ఇంకా కాయలొస్తానే ఉంది. యాక్చువల్‌గా తీసేద్దాము అనుకున్న చెట్టుకి అన్ని కాయలొస్తే భలే హ్యాపీగా అనిపిస్తది కదా! సో, ఇదండి బ్యాటర్స్ ప్రిపరేషను. నెక్స్ట్ ఇంకా దోస ఒక్కటి వేసేసుకుంటే ఈ రోజుకి ఇంకా వైండ్ అప్ చేసేస్తున్నాను. సో, పెసరట్టుకి కొంచెం ఉప్పు వేసి ఇన్ కేస్ మీకు వాటర్ తగ్గింది అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకొని దోస వేసుకునేటప్పుడు పల్చగా వేసుకోవాలండి. ఎంత పల్చగా వేసుకుంటే అంత టేస్ట్ బావుంటది పెసరట్టు. మంద ఫస్ట్‌ది నాకు పల్చగానే అనిపించింది. బట్ పిండి పెనం మీద వేసినప్పుడు థిక్‌గా వస్తుందనమాట. అంత సాఫ్ట్‌గా రాలేదు. సో, అక్కడక్కడ మందంగా వచ్చినట్టు అనిపిస్తుంది చూసారా? సో, ఈ మాత్రం మందం గూడా ఉండగూడదండి. ఇంకొంచెం పల్చగా ఉంటే బాగుంటది. సో, నెక్స్ట్ దోస చూపిస్తా మీకు. సో, ఫస్ట్ దోస గాబట్టి ఇట్లాగా వచ్చింది కొంచెం లావుగా. కానీ ఇట్లా అయితే వేసుకోకండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తది. పెసరట్లు యూజువల్‌గా అలా మనం అస్సలు వేయకూడదు. నెక్స్ట్ దోస వేసేటప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో, మనకి తిక్కుగా ఉన్నా కూడా మనకి స్ప్రెడ్ అవ్వటానికి రాదనమాట. సో, అందుకనే అనుకుంటా కొంచెం లావుగా వచ్చింది. సో, నెక్స్ట్ దోస చూపిస్తా చూడండి ఎంత బా వస్తదో. ఫస్ట్‌ది కూడా బానే ఉంది. బట్ సెకండ్‌దయితే ఇంకా బా వచ్చింది. సో, ఇది సెకండ్ దోస అండి. చూడండి ఎంత బా వచ్చిందో. సో, ఇది నేను ఎలా వేశానో చూపిస్తాను. చూడండి కొంచెం పల్చగా ఉండాలి పిండి. మనకి స్ప్రెడ్ అవ్వేటప్పుడు కూడా తెలిసిపోతదనమాట. మనకు గరిటెతో తిప్పేటప్పుడు. ఎంత సాఫ్ట్‌గా వేయగలిగితే అంత సాఫ్ట్‌గా అయితే వేయండి. సో, ఇట్లా వేసుకుంటే గనక చాలా బావుంటది టేస్ట్. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.